ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యమిచ్చే దిశగా టీడీపీ యువ నాయకుడు మంత్రి లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెంచారు. ఇకపై మరింతగా యువతను చేర్చుకునే దిశగా ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే డిగ్రీ చదివిన యువతకు రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. ఇది చాలా కీలక విషయం. ఎందుకంటే సహజంగా డిగ్రీ చదివిన వారు ఉద్యోగం, ఉపాధి చూసుకుంటున్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ యువత ఎక్కువగా ఉంటే, అందున చదువుకున్న వారు ఎక్కువగా ఉంటే ప్రభుత్వం పనితీరు పారదర్శకంగా ఉంటుందన్న విషయంపై పక్కా క్లారిటీలో ఉన్నారు. ప్రస్తుతం యువ మంత్రులుగా ఉన్న వారి పనితీరును దీనికి ఉదాహరణగా తీసుకుంటున్నారు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి లోకేష్ చూస్తున్నారు. తద్వారా కార్యకర్తల కొరత కూడా తగ్గుతుంది. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా టీడీపీ ఉంది. నిన్న మొన్నటి వరకు టీఎంసీగా ఉన్న బెంగాల్లో అధికారం కోల్పోయిన దర్మిలా ఈ పార్టీ కార్యకర్తలు చీలిపోయారు. తర్వాత డీఎంకే 2వ స్థానంలో ఉంది. అది కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీనికి కారణం సంస్థాగతంగా కార్యకర్తలను డెవలప్ చేసుకోకపోవడమేనని తెలుస్తోంది. అందుకే నారా లోకేష్ యూత్ సెంట్రిక్ గా తన రాజకీయాలు పెంచుతున్నారు. ఇది సక్సెస్ అయితే యువతకు అపార అవకాశాలు లభిస్తాయి.